వెల్కమ్ టు జయలక్ష్మి మ్యాథ్స్. అమ్మ, మీరు ఇంకా ఫస్ట్ ఇయర్లో 1A 1B పెండింగ్ పెట్టుకొని ఉన్నారా? ఎలా కంప్లీట్ చేయాలో తెలియట్లేదమ్మా మీకు. ఎందుకంటే 2A 2B చదవాలి, మళ్ళీ 1A 1B పెండింగ్ ఉంది. అటువంటి వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ నేను సెలెక్ట్ చేసి పెట్టానమ్మా, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ 100% పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్స్ మా ఇవి. ఒక 34 క్వశ్చన్స్ అలా ఉంటాయి. నేర్చేసుకున్నారంటే 100% పాస్ గ్యారంటీ. ఓకేనా? ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఏంటని ఒకసారి చెక్ చేద్దామా మనము. 7 మార్క్స్కి వచ్చే కొద్దికి మనకు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో హోమోజీనియస్ ఈక్వేషన్స్ తెలుసు కదమ్మా మీకు. దాంట్లో నుండి 5 క్వశ్చన్స్ ఇచ్చానమ్మా. హోమోజీనియస్ ఈక్వేషన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, దాని నుండి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చానమ్మా? 5 క్వశ్చన్స్ ఇచ్చానమ్మా. చూడమ్మా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. ఈ కే వాల్యూ కనుక్కొని ఆల్రెడీ మన మార్చికి కూడా ఇచ్చారు మీకు. ఓకేనా? జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ అన్నిటిని నోట్ చేసుకుని వీటిని నేర్చుకున్నారంటే మీకు 1B హ్యాపీగా పాస్ అయిపోతారమ్మా. సండేస్ ఒక 2 hours స్పెండ్ చేస్తే కూడా చాలు, కంప్లీట్ అయిపోతుంది. ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు కే. కే వాల్యూ కనుక్కోవడం మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ప్రాబ్లం ఉంది కదా, అదొకటి ఇచ్చాను. తర్వాత వచ్చి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ x² + 2xy + y² + 2x + 2y - 5 ఈక్వల్ టు 0 అండ్ ద లైన్ 3x - y + 1 ఈక్వల్ టు 0. సెకండ్ ప్రాబ్లమ్. దీంట్లోనే x² + a² ఈక్వల్ టు x² + y² ఈక్వల్ టు a² మా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఈ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చామా, ఎందుకంటే కే వాల్యూ కనుక్కోవడము అండ్ ఈ లాస్ట్ √2 ప్రాబ్లం ఉంది చూడండి మా, x - y - √2 ఉంది కదా, ఈ ప్రాబ్లం ఇది. అండ్ ఫస్ట్ కే వాల్యూ కనుక్కోవడం ప్రాబ్లం ఆల్రెడీ మన మార్చిక్ అండ్ మేక్ ఇచ్చారు. కాబట్టి ఈసారి అడిగే ఛాన్స్ ఏదైనా ఉంది అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్లో నుండి అడగచ్చేమో అనుకొని మొత్తం టోటల్ 5 క్వశ్చన్స్ ఇచ్చానమ్మా. కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. 5 క్వశ్చన్సా. నెక్స్ట్ దాంట్లోనే మనకు థీరమ్స్ ఉన్నాయి కదమ్మా. ఎన్ని థీరమ్స్ ఉన్నాయి? టోటల్ 6 థీరమ్స్ ఉన్నాయి. అవునా? మీరేం చేస్తారంటే 4 థీరమ్స్ మాత్రమే నేర్చుకోండి మా. 4 థీరమ్స్ నేర్చుకోండి చాలు. ఓకేనా? దాంట్లో ఫస్ట్ థీరం వచ్చి బైసెక్టార్ లైన్స్ ఉన్నాయి కదా, బైసెక్టార్, పేర్ ఆఫ్ బైసెక్టార్ యాంగిల్, దాని h × x² - y² ఈక్వల్ టు a - b × xy. ఓకేనా? ఈ ప్రాబ్లం ఒకటి. నెక్స్ట్ af² ఈక్వల్ టు bg² కండిషన్, ఈ కండిషన్స్ ఉన్నాయి కదా, h² ఈక్వల్ టు ab అనే కండిషన్స్, ఇది ప్రూవ్ చేయడం ఒకటి. 2 ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం వచ్చి తీరమ్మా, abc + 2fgh af² - bg² తీరం ఉంది కదా, ఈ తీరం ఇచ్చారమ్మా. జనరల్గా ఈ తీరము చాలా పెద్దగా ఉంటుంది కదా, ఇది అడిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది. కానీ ఈసారి అడగచ్చేమో, ఎందుకంటే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఇంకో తీరం, 2 థీరమ్స్ లాస్ట్ మన మార్చికి మేక్ అడిగారు కాబట్టి ఇప్పుడు ఈ తీరం ఇచ్చానమ్మా. నెక్స్ట్ ప్రాబ్లము, నెక్స్ట్ తీరం చూడమా, cos θ ఈక్వల్ టు a + b / √a - b² + 4h². ఈ తీరం కూడా ఇంతకుముందు ఒకసారి 2 సార్లు అడిగారు, అందుకని ఈ తీరం ఇచ్చానమ్మా. టోటల్ ఎన్ని తీరమ్స్ ఇచ్చాను? 4 తీరమ్స్ ఇచ్చాను. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే డీసీస్ అండ్ డిఆర్స్లోకి వెళ్ళిపోదాం. డీసీస్ అండ్ డిఆర్స్ మీకు ఈజీగానే ఉంటుంది కదా. డీసీస్ అండ్ డిఆర్స్లో 5 క్వశ్చన్స్ ఇచ్చానమ్మా. 100% గ్యారంటీ ఈ 5 క్వశ్చన్స్లో ఒక ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? ఇఫ్ ఏ రే మేక్స్ అన్ యాంగిల్ cos² α + cos² β + cos² γ + cos² δ ఈక్వల్ టు 4/3 ప్రాబ్లం నేర్చుకున్నారుగా మీరు ఆల్రెడీ. ఆ ప్రాబ్లం ఒకటి. ఇది 4 డయాగ్నల్స్ మా. నెక్స్ట్ 2 డయాగ్నల్స్ ఇస్తే క్యూబిక్ ప్రాబ్లం ఉంది కదా, అదొకటి ఇచ్చానమ్మా. నెక్స్ట్ 3 ప్రాబ్లమ్స్ LMN ప్రాబ్లమ్స్ ఇచ్చాను. టోటల్ 5 క్వశ్చన్స్ ఇచ్చానమ్మా. ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఈ 5 ప్రాబ్లమ్స్ నుంచి ఒకటి 100% ఎగ్జామ్కి గ్యారంటీగా వస్తుంది. ఓకేనా? తర్వాత లాంగ్ ఆన్సర్ డిఫరెన్షియేషన్ మా. డిఫరెన్షియేషన్లో మొన్న అడిగిన ప్రాబ్లమ్స్ ఏంటంటే మా మీకు ఇది 2x + tan 1 tan 2θ + tan 1 tan 3θ ఆ ప్రాబ్లం అడిగారు మా మీకు. ఈసారి డిఫరెన్షియేషన్లో ఖచ్చితంగా 5 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఈ 5 ప్రాబ్లమ్స్లో నుంచి 100% గ్యారంటీగా క్వశ్చన్ ఒకటి వస్తుంది. చూడండి, ఇఫ్ √1 - x² + √1 - y² ఈక్వల్ టు a × x - y ప్రాబ్లం ఒకటి. తర్వాత y ఈక్వల్ టు tan 1 √1 + x² + √1 - x² / √1 + x² - √1 - x². ఫైండ్ dy/dx ప్రాబ్లం ఒకటి. నెక్స్ట్ ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదమ్మా, వాటిలో నుంచి 2 ఇచ్చానమ్మా. ఎందుకంటే ఫంక్షన్ పవర్ ఫంక్షన్ మొన్న మార్చికి అడగలేదు, మేక్ అడగలేదు. ఈసారి అడిగే ఛాన్స్ ఉండొచ్చేమో అనుకొని 2 ఇచ్చానమ్మా. చూడండి, y ఈక్వల్ టు x పవర్ tan x + sin x cos x. ఫైండ్ dy/dx ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ప్రాబ్లమ్స్. అండ్ sin x పవర్ log x + x పవర్ sin x విత్ రెస్పెక్ట్ టు x, ఇది కూడా ఫంక్షన్ పవర్ ఫంక్షన్. నెక్స్ట్ బిగ్ ప్రాబ్లమ్ మా, y ఈక్వల్ టు x × √a² + x² + a² × log x + √a² + x². ఈ ప్రాబ్లం కూడా ఇచ్చానమ్మా. టోటల్ డిఫరెన్షియేషన్ నుంచి 5 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. 1 2 3 4 5. ఓకేనా? డిఫరెన్షియేషన్ నుంచి 5
అండ్ డీసీస్ అండ్ డిఆర్స్ నుండి 5 అండ్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి 9 ఇచ్చానమ్మా, ఎందుకంటే 2 వస్తాయి కదా దాని నుండి, అందుకని దానికి వెయిటేజ్ ఎక్కువ కాబట్టి 2 ఇచ్చాను. నెక్స్ట్ చాప్టర్ ఏంటి, టాంజెంట్ అండ్ నార్మల్స్. ఓకేనా, నెక్స్ట్ టాంజెంట్ అండ్ నార్మల్స్ మా. టాంజెంట్ అండ్ నార్మల్స్ నుంచి 5 క్వశ్చన్స్ ఇచ్చాను మా నేను. ఎక్స్ పవర్ 2/3 ప్లస్ వై పవర్ 2/3 ఈక్వల్ టు ఏ పవర్ 2/3 ఉంది కదా, ఆ ప్రాబ్లం ఒకటి ఇచ్చాను. తర్వాత వై స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అండ్ వై స్క్వేర్ ఈక్వల్ టు 36 ఇంటూ 9 మైనస్ ఎక్స్ ఉంది కదా, ఆ ప్రాబ్లం ఇచ్చాను. తర్వాత లెంత్ ఆఫ్ ద టాంజెంట్, లెంత్ ఆఫ్ ద నార్మల్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్ ఫైండ్ అవుట్ చేయడం మోడల్ ఒకటి ఇచ్చాను. యాంగిల్ కనుక్కోవడంలో ఒక మోడల్ ఇచ్చాను. నెక్స్ట్ మా ఈ ప్రాబ్లము 1-2 సార్లు అడిగారు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఏమో ఈసారి అడిగే ఛాన్స్ ఉండొచ్చేమో, ఎందుకంటే లాస్ట్ ఎగ్జామ్లో టాంజెంట్ అండ్ నార్మల్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. అవునా, 4 మార్క్స్లో కూడా టాంజెంట్ అండ్ నార్మల్స్ నుంచి అడిగారు, రేట్ మెజర్ నుంచి మనకు క్వశ్చన్ అడగలేదు ఎగ్జామ్కి, అందుకని టాంజెంట్ అండ్ నార్మల్స్ నుంచి అడుగుతారేమో అనేసి 1/a మైనస్ 1/b ఈక్వల్ టు 1/a1 మైనస్ 1/b1 ప్రాబ్లం కూడా ఇచ్చానమ్మా. టోటల్ 5 ఇచ్చాను. దీంట్లో ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ ఉంది కదా, ఆ ప్రాబ్లం నేను మీకు ఇవ్వలేదుమా. ఓకేనా, ఎందుకంటే మొన్న మార్చికి అడిగారు. లాస్ట్లో ఏం చేస్తారంటే అమ్మా, మీరు ఆ ప్రాబ్లమ్ని కూడా ఒకసారి నేర్చుకోండి. ఓకేనమ్మా. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ ఏంటమ్మా, మ్యాక్సిమా అండ్ మినిమా. అవునా, మ్యాక్సిమా మినిమాలో ఉండేటివే 4 క్వశ్చన్స్. అవునా, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఎన్నిమా ఉండేది, 4 క్వశ్చన్స్. ఏవేవి అవి, √2r ప్రాబ్లం ఒకటి, రెక్టాంగులర్ షీట్ ప్రాబ్లం ఒకటి, విండో ప్రాబ్లం ఒకటి, వైర్ ప్రాబ్లం ఒకటి. అవునా, మొన్న మార్చికి మీకు అడగలేదు, అసలు మార్చిలో అయితే మ్యాక్సిమా మినిమా నుంచి ప్రాబ్లమే అడగలేదు. అవునా, అడిగారు. ఏం అడిగారు, ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers 16 15 ఏదో ఒక ప్రాబ్లం ఉంది కదా, అది అడిగారు. ఈ 4 నుంచి అడగలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి 100% ఈ 4 ప్రాబ్లమ్స్లో నుండి ఒక ప్రాబ్లం అడుగుతారు. ఓకేనా, జాగ్రత్తగా నేర్చుకోండి. ఇప్పుడు మన అన్ని చాప్టర్స్ కవర్ అయిపోయినాయి, ఇంకొక చాప్టర్ మాత్రమే పెండింగ్ ఉంది. ఏ చాప్టర్ అది, స్ట్రైట్ లైన్స్ ఫస్ట్ చాప్టర్. అవునా, మొన్న మార్చికి మేకి సర్కమ్ సెంటర్ అండ్ ఆర్థో సెంటర్ 2 ప్రాబ్లమ్స్ కూడా అడిగేశారు స్ట్రైట్ లైన్స్ నుండి. ఇంకా స్ట్రైట్ లైన్స్ నుండి నెక్స్ట్ అడిగే ఛాన్స్ ఏది ఉండొచ్చు, ఒకవేళ సర్కమ్ సెంటర్ ఆర్థో సెంటర్ అడిగితే కూడా ఏ ప్రాబ్లమ్స్ అడుగుతారు అనేది ఒకసారి చెక్ చేసుకొని తర్వాత టోటల్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయో లాంగ్ ఆన్సర్స్ చూసేసుకుందామ్మా. స్ట్రైట్ లైన్స్ మా. ఓకేనా, స్ట్రైట్ లైన్స్లో సర్కమ్ సెంటరు ఆర్థో సెంటరు మనకు ఆల్రెడీ ఏ ప్రాబ్లమ్స్ ఇచ్చాం కదా, నేను సర్కమ్ సెంటర్లో పాయింట్తో ఒకటి ఇచ్చానమ్మా అండ్ లైన్తో ఒకటి ఇచ్చాను. ఓకేనా, జాగ్రత్తగా నేర్చుకోండి. ఆర్థో సెంటర్ అయితే ఇవ్వలేదు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి మాది, 4p² ప్లస్ q² ఈక్వల్ టు a² ప్రాబ్లం, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. అవునా, నెక్స్ట్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరము, ఇమేజ్ థీరము. మ్యాక్సిమము ఈ 5 క్వశ్చన్స్లో నుండి ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఎగ్జామ్కి అడిగే ఛాన్స్ ఈసారి ఉండొచ్చు ఖచ్చితంగా. ఓకేనమ్మా, కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. ఇప్పుడు మనం అన్ని క్వశ్చన్స్ని ఒకసారి చెక్ చేస్తే మనకు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చామా, నేను 9 క్వశ్చన్స్. కావాలంటే మీరు వీడియో ముందుకెళ్ళి చెక్ చేసుకోండి. హోమోజీనియస్లో 5 ఇచ్చాను అండ్ థీరమ్స్ 4 ఇచ్చాను. అవునా, తర్వాత ఆ చాప్టర్ తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఏమి ఇచ్చాను, డీసీస్ అండ్ డిఆర్స్ ఇచ్చాను. డీసీస్ అండ్ డిఆర్స్ చూడమా ఒకసారి, డీసీస్ అండ్ డిఆర్స్ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. డీసీస్ అండ్ డిఆర్స్ ఎన్ని ప్రాబ్లమ్స్, ఓన్లీ 5 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. 9 + 5 ఎంతమా, 14 ప్రాబ్లమ్స్. తర్వాత డిఫరెన్షియేషన్ నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చామా, నేను 5 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఎన్ని వచ్చాయి మొత్తము, 19 ప్రాబ్లమ్స్. అవునా, ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఇవన్నీ అయిపోయింది కదా, 19. నెక్స్ట్ చాప్టర్ ఏంటి మనం సాల్వ్ చేసుకునింది, టాంజెంట్ అండ్ నార్మల్స్. టాంజెంట్ అండ్ నార్మల్ నుంచి ఎన్ని ఇచ్చానమా, 5 ఇచ్చాను. 19 + 5 ఎంత, 24. నెక్స్ట్ మ్యాక్సిమా మినిమా నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చానమా, నేను 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాను, 28. అవునా, నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్ నుంచి ఎన్ని ఇచ్చానమా, 5, 28, 33 ప్రాబ్లమ్స్. టోటల్ లాంగ్ ఆన్సర్స్ ఎన్ని వచ్చాయమ్మా మీకు, 33 లాంగ్ ఆన్సర్స్ వచ్చాయి. మీరు ఈ 33 లాంగ్ ఆన్సర్స్ని నేర్చుకున్నారంటే ఖచ్చితంగా 100% మీరు 1B కంప్లీట్ అయిపోతుంది మీకు, ఇబ్బంది ఉండదు. ఓకేనా, మాకు కంప్లీట్ 35 మార్క్స్, 5 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. చూడండి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఒకవేళ 2 క్వశ్చన్స్ టఫ్గా ఇస్తే కూడా రిమైనింగ్ 5 క్వశ్చన్స్ 3 స్టార్ ప్రాబ్లమ్సే ఇవ్వాలి, దాంట్లో ఇవే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఒక 5 మార్క్స్ మీరు ఏదైనా మిస్టేక్స్ అయిపోయినా కూడా 30 మార్క్స్ గ్యారంటీగా వస్తుంది. అంటే పాస్ అనేది 100% గ్యారంటీ ఈ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే.
ఓకేనా. దీంతో పాటు మాకు ఫాసే కాదు మేడం, మేము 4 మార్క్స్ కూడా నేర్చుకుంటాము అనుకుంటే కొన్ని క్వశ్చన్స్ 4 మార్క్స్లో కూడా నేను సెలెక్ట్ చేశానమ్మా. ఒకసారి చెక్ చేస్తాను చూడండి. లోకస్, అవునా, లోకస్ అంటేనే అందరికీ చాలా ఈజీ అయిన చాప్టర్. ఎవరు ఏ ప్రాబ్లం ఇచ్చినా వేస్తారు. మోడల్కి ఒకటి మాత్రమే ఇచ్చాను. రేషియో ప్రాబ్లం ఇచ్చాను 2:3. ఓకేనా. తర్వాత సెకండ్ ప్రాబ్లం ఏంటి మా, ట్రయాంగిల్ ఏరియా ఈజ్ 9 స్క్వేర్ యూనిట్స్. 9 స్క్వేర్ యూనిట్స్ ఉండేది ఒకటి ఇచ్చాను. తర్వాత పిఏ ప్లస్ పీబీ ఈక్వల్ టు 8 ప్రాబ్లం ఇచ్చాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పిఏ మైనస్ పీబీ ఉండేటి 5 మోడల్స్ కవర్ అయిపోయినాయి. ఓకేనా. కాబట్టి 5 క్వశ్చన్స్ ఈ మోడల్స్ నుండే ఒక ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ మా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్లో ఆల్రెడీ మనకు ఎగ్జామ్కి 2 క్వశ్చన్స్ వచ్చాయి కదా, వాటిని తీసేసి రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఇచ్చానమ్మా నేను. దాంట్లో లాస్ట్ టైం వచ్చిన ప్రాబ్లమే ఒకసారి మళ్ళీ రిపీట్ చేశాను. ఈ లాస్ట్ ప్రాబ్లం, ఈ మోడల్ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, ఈ ఆర్డర్ ప్రకారమే నేర్చుకోవాలి. ఈ ఆర్డర్ ప్రకారం నేర్చుకున్నారంటే మీకు ఏ ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఇప్పుడు లోకస్ నుండి ఒకటి అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ నుంచి ఒక 4 మార్క్స్ ప్రాబ్లం అనేది మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయొచ్చు. ఓకే. తర్వాత నెక్స్ట్ ఆ చాప్టర్ తర్వాత నెక్స్ట్ కన్ఫామ్ అయిన చాప్టర్ ఏంటి మా, కన్ఫామ్గా పక్కాగా వచ్చే క్వశ్చన్ ఏంటి, కంటిన్యూటీ. మనకు మొన్న కంటిన్యూటీలో మార్చిలో ప్రాబ్లం రాలేదు, అవునా. అందరూ కంగారు పడ్డారు, కంటిన్యూటీ నుంచి రాలేదు, కంటిన్యూటీ నుంచి రాలేదు, లిమిట్స్ నుండి ఇచ్చారు అని. కంటిన్యూటీ నుండే రావాలి అనే రూల్ ఏం లేదమ్మా. లిమిట్స్ నుండి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, కానీ కంటిన్యూటీ నుండి కంటిన్యూగా అడుగుతూ ఉంటారు. మీకు మొన్న మార్చికి అడగలేదు, మళ్ళీ మేకి అడిగాడు, అవునా. ఇప్పుడు ఈసారి మార్చికి కంటిన్యూటీ నుండి ప్రాబ్లం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామ్మా, వస్తుంది కూడా. దాంట్లో చూడండి ఒకసారి ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చానంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ కే వాల్యూ కనుక్కోవడం, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ 5 ప్రాబ్లమ్స్ ఇచ్చామా కంటిన్యూటీ నుండి. 5th ప్రాబ్లము అండ్ 4th ప్రాబ్లం. ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను, 5 ఇచ్చాను. ఈ 5 జాగ్రత్తగా నేర్చుకుంటే ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఎగ్జామ్కి వస్తుంది. ఓకేనా, కంటిన్యూటీ నుండి అడుగుతారు. తర్వాత అమ్మా ఫస్ట్ ప్రిన్సిపల్. ఫస్ట్ ప్రిన్సిపల్లో నీకు ప్రాబ్లమ్స్ ఏవే ఉన్నాయమ్మా, మొన్న sin 2x ఇచ్చేసాడు అండ్ tan 2x ఇచ్చేసాడు. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి ఫస్ట్ ప్రిన్సిపల్లో, secant 3x, x sin x, cos square x, cos ax, cot x, sin 2x, √1 + x. వీటిలో నుండే అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి ఫస్ట్ ప్రిన్సిపల్ ఒకటి అండ్ కంటిన్యూటీ నుండి ఒకటి అండ్ నెక్స్ట్ చాప్టర్ ఏది మనం చెప్పుకునేది 4 మార్క్స్లో. ఫస్ట్ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఏ చాప్టర్ ఫస్ట్ చెప్పింది మనం, ఇటు సైడ్ చెప్పా కదా నేను. లోకస్ ఒకటి, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ ఒకటి. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పటికి, 4 క్వశ్చన్స్ వచ్చాయి, అంతేనమ్మా 4. నెక్స్ట్ 4 మార్క్స్ ప్రాబ్లం దేని నుంచి చూద్దామంటే మా రేట్ మెజర్ నుంచి చూద్దాం. లాస్ట్ మార్చికి మనకు రేట్ మెజర్ నుంచి ప్రాబ్లం ఇవ్వలేదు. ఓకేనా. రేట్ మెజర్ నుంచి ఇవ్వకుండా ఏం చేశారంటే టాంజెంట్ అండ్ నార్మల్స్ నుండే 4 మార్క్స్ ప్రాబ్లం ఒకటి ఇచ్చేశారు. అందుకని ఈసారి ఏం చేస్తామంటే ఖచ్చితంగా రేట్ మెజర్ నుంచి ప్రాబ్లం అడుగుతాడు. దాంట్లో నేను ఇంపార్టెంట్ అయినటివి 5 క్వశ్చన్స్ రాశానమ్మా. ఈ 5 క్వశ్చన్స్ బాగా నేర్చుకోండి. ఓకేనా. 5 క్వశ్చన్స్ బాగా నేర్చుకుంటే ఒక ప్రాబ్లం గ్యారంటీ వస్తుంది. తర్వాత ఏంటి మా, టాంజెంట్ అండ్ నార్మల్స్. టాంజెంట్ అండ్ నార్మల్స్ నుండి 6 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. టాంజెంట్ అండ్ నార్మల్స్ నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చామా, 6 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. జాగ్రత్తగా చూసి నేర్చుకోండి, ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వస్తుంది. ఓకే. ఇప్పుడు మనము లోకస్లో ఒకటి నేర్చుకున్నాం, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ నుంచి ఒకటి, కంటిన్యూటీ ఒకటి, ఫస్ట్ ప్రిన్సిపల్ ఒకటి, రేట్ మెజర్ ఒకటి, టాంజెంట్ అండ్ నార్మల్స్ కూడా ఒకటి, అవునా. ఇది కాకుండా ఇంకొక చాప్టర్ని మనం మిస్ చేసాం, స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్స్లో ఎప్పుడు కూడా 4 మార్క్స్ కంటిన్యూగా ఇదే అడుగుతారు అనేసి మనం గెస్ చేయలేం. ఏదైనా అడగచ్చు, కానీ ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్ అయితే ఏదైనా. కానీ కొన్ని క్వశ్చన్స్ మాత్రము నేను సెలెక్ట్ చేసి పెట్టాను, చూద్దామ్మా ఈసారి ఎట్లా అవుతుందనేసి. ఫస్ట్ ఏంటి మా, స్ట్రైట్ లైన్స్లో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చానంటే ఇంటర్సెప్ట్ ఫాము, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఇచ్చామా. ఇంటర్సెప్ట్ ఫాము అండ్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఇచ్చా. తర్వాత నార్మల్ ఫామ్ ఇచ్చాను. 1/p² = 1/a² + 1/b² ప్రాబ్లం ఉంది కదా, అది ఇచ్చాను. తర్వాత డిస్టెన్స్ కనుక్కోవడమ్మా, √3, 2 అది ఇంపార్టెంట్, అది ఇచ్చాను. తర్వాత ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే, యాంగిల్ ఇచ్చి 2 లైన్స్ ఇచ్చి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఇచ్చానమ్మా. తర్వాత కాంక్రెంట్ లైన్స్ చాలా ఇంపార్టెంట్. పాయింట్ ఆఫ్ కాంక్రెన్సీ అండ్ కాంక్రెంట్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మా. కాబట్టి దాంట్లో నుండి ఒక ప్రాబ్లం ఇచ్చాను, a³ + b³ + c³ = 3abc అనే ప్రాబ్లం ఒకటి ఇచ్చాను. తర్వాత నెక్స్ట్
నెక్స్ట్ ఏంటి, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ద లైన్. ఒక లైన్ ఇచ్చి ఈక్వల్ డిస్టెన్స్లో 2 పాయింట్స్ ఉన్నప్పుడు ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ద లైన్. ఓకేనా, విచ్ ఈస్ ద ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ -5,6 అండ్ 3,2 అనేది ఒక ప్రాబ్లం ఉంది మా, దాన్ని కూడా ఇచ్చాను. తర్వాత నార్మల్ ఫామ్, ఇంటర్సెప్ట్ ఫామ్లో ఇంకొక ప్రాబ్లం కూడా ఇచ్చాను. తర్వాత ఫైండ్ ద పాయింట్స్ ఆన్ ద లైన్ 3x - 4y - 1 = 0 విచ్ ఆర్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5. ఇంతకుముందు డిస్టెన్స్ కనుక్కోవడం ఇచ్చాను కదా, ఇక్కడ డిస్టెన్స్ వాళ్ళే ఇచ్చినప్పుడు ఫైండ్ ద పాయింట్స్ కనుక్కోవడం ఫ్రమ్ ద పాయింట్ 3,2. ఇది ఒక ప్రాబ్లం ఇచ్చా. టోటల్ 8 క్వశ్చన్స్ ఇచ్చాను. ఒక స్ట్రైట్ లైన్స్ నుంచి మాత్రమే 8 ప్రాబ్లమ్స్ ఇచ్చామా, ఎందుకంటే స్ట్రైట్ లైన్స్ నుండి మనం ఏ ప్రాబ్లం వస్తుంది అని మనం కొంచెం కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయడం కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి అని అడగొచ్చు. స్ట్రైట్ లైన్స్ చాలా పెద్ద చాప్టర్ కాబట్టి 4 మార్క్స్ 2 మార్క్స్ ఎక్కువ ఉంటాయి, ఏదైనా అడగొచ్చు. కానీ వాటిల్లో నుంచి నేను సెలెక్ట్ చేసి ఇచ్చాను. ఇప్పుడు చూడండి మా, 7 మార్క్స్ అయితే 100% 5 క్వశ్చన్స్ వీటిలో నుండే వస్తాయి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, తర్వాత 4 మార్క్స్ కూడా ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యేటట్టు చెప్పాను నేను, 7 క్వశ్చన్స్ కవర్ అయ్యేటట్టు చెప్పాను. ఒక్కొక్క చాప్టర్ నుండి లోకస్ చెప్పాను, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ చెప్పాను, స్ట్రైట్ లైన్స్ చెప్పాను, కంటిన్యూటీ చెప్పాను, ఫస్ట్ ప్రిన్సిపల్ చెప్పాను, అండ్ టాంజెంట్ అండ్ నార్మల్స్ కూడా చెప్పాను. అవునా, రేట్ మెథడ్ కూడా చెప్పాను. ఈ 7 క్వశ్చన్స్లో ఒక 3 క్వశ్చన్స్ టఫ్గా కూడా ఇవ్వనండి, వాడు సింగిల్ స్టార్ వరకు వెళ్ళిపోనండి. రిమైనింగ్ 4 అయినా మనకు 3 స్టార్లో వస్తాయి కదా. 3 స్టార్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు నేను చెప్పినటివే కదా, వాటిలో ఉండే కదా వస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ కానీ మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే 100% మీరు 1B కంప్లీట్ చేసుకుంటారు. ఓకేనా, నాది గ్యారంటీ. ఓకేమా, ఈ క్వశ్చన్స్ అన్నీ నీట్గా ఒక నోట్బుక్ పెట్టి రాసుకొని వాటి సొల్యూషన్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి కదమ్మా, చూసుకొని నీట్గా నేర్చుకోండి మా. లాంగ్ ఆన్సర్సే నేర్చుకుంటే కూడా పాస్ అయిపోతారు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా 1B పెండింగ్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మా. ఇదే విధంగా 1Aలో కూడా సెలెక్ట్ చేసి క్వశ్చన్స్ పెడతాను. 1A 1B ఈజీగా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేమా, థ్యాంక్ యూ మా.